హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. ఏ రంగంలో అయినా ఒక మనిషికి సక్సెస్ రావడం లేదా స్టార్డమ్ రావడం ఇది కామన్. బట్ సినీ రంగంలో ఒక అజరామరమైన కీర్తిని సాధించడం చాలా కొద్దిమంది వ్యక్తులకే సాధ్యమవుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి కీర్తి గడించిన స్టార్ హీరో ఎవరంటే సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన దాన ధర్మాల గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా చాలా తక్కువే అవుతుంది. సో వారి జయంతి సందర్భంగా వారి గురించి తెలియజేయడానికి కృష్ణ గారితో చాలా సంవత్సరాలు కలిసి ట్రావెల్ అయిన వ్యక్తి, నిర్మాత అంకంరావు గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి కృష్ణ గారి జీవితానికి సంబంధించిన మంచి విషయాలను కొన్ని తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, సూపర్ స్టార్ కృష్ణ ఈ పేరు వినంగానే ఆనాటి తరం నుంచి ఈనాటి తరం వరకు కూడా ఒక రకమైన భావోద్వేగం, ఒక ఆనందం ఇలా కలుగుతూ ఉంటుందన్నమాట. సో ఆయన గురించి మీకున్న అనుభవాలు. ఆ మహానుభావుడు పేరు తలుచుకుంటేనే మాకు ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది సార్. నా అదృష్టం కొద్దీ కొన్ని సంవత్సరాలు వారితో పాటు, అంటే వారితో చిత్రాలు నిర్మించలేకపోయినా నేను సార్, వారు పద్మాలయ సంస్థలో నేను పనిచేసే భాగ్యం నాకు రావటం, అన్నిటికంటే ముఖ్యంగా వారి పెద్దబ్బాయి గారు రమేష్ బాబు గారితో నా ప్రయాణం సార్ చివరిదాకా కొనసాగింది. అలాగే ప్రతిరోజు పద్మాలయ స్టూడియోలో సాయంత్రం హైదరాబాదులో ఉంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన పద్మాలయ స్టూడియోలోకి వచ్చేవాళ్ళు. ఆ సమయానికి ఎన్ని పనులుండా నేను వెళ్ళి దూరంగా నుంచొని ఆయన చూస్తూ ఉండేవాడిని. సార్, అది కొన్ని సంవత్సరాలు కొనసాగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరో కృష్ణ అని పిలిపించుకున్నటువంటి ఏకైక కథానాయకుడు కృష్ణ గారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి విశ్వవిఖ్యాత నటసార ఓమ్మ, పద్మశ్రీ, నందమూరి తారక రామారావు గారు అనే వేస్తారు. అక్కినే నాగేశ్వరరావు గారి గురించి, ఆయన గురించి వేస్తూ ఉంటారు. కానీ హీరో కృష్ణ అనేది ఒక కృష్ణ గారికి మాత్రమే సొంతం. అవును సార్, చాలా పోస్టర్లో కూడా హీరో కృష్ణ అని ఉంటుంది. అవును, అది నిజంగా అది ఎవరికి దక్కనటువంటి అదృష్టం కూడా. అది 1965లో ఆయన కథానాయకుడిగా తొలి రంగుల చిత్రం తేనె మనసులతో ఆయన ప్రస్థానం మొదలైన తర్వాత మీరు గమనిస్తే ఎన్నో సాంకేతిక పరిజ్ఞానాల్ని తెలుగు పరిశ్రమకి సొబగులద్దినటువంటి గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన మొట్టమొదటి బాండ్ చిత్రం 1966లో గూఢచారి 116 ఆయనది మూడో చిత్రం. ఏ విధంగా ఈరోజు కూడా బాండ్ చిత్రాలకి ఆయన గురించి ఆలోచించుకుంటారు. చాలామంది నటించాలని ప్రయత్నం చేసినా కానీ తెలుగు పరిశ్రమలో అట్లాంటి చిత్రాలకు ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణ గారిని మాత్రమే చూసుకుంటూ ఉంటారు. అలాగే మోసగాళ్ళకు మోసగాడు మొట్టమొదటిసారి ఆయన రెండో చిత్రం వారి సంస్థలో మాస్ కథానాయకుడిగా, అప్పటికే ఆయన పేరు ప్రఖ్యాతులు గూఢచారి వనస్ తర్వాత వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన దేశ విదేశాల్లో ఆయన చిత్రం ప్రదర్శించబడినటువంటి చిత్రం ఏదైనా ఉంది అంటే మోసగాళ్ళకు మోసగాడు. ఈరోజు కూడా అది ఒక చరిత్ర. అది ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనం మర్చిపోలేం కూడా. ఆదినారాయణరావు గారి యొక్క సంగీత నేపథ్యం కావచ్చు, లేకపోతే కేఎస్ఆర్ దాస్ గారి దర్శక ప్రతిభ కావచ్చు, నటీనటుల ప్రతిభ కావచ్చు. ముఖ్యంగా ఆయన చిత్రాలు ఏదైనా మీరు చూసుకోండి, తను ఒక్కడే చిత్రంలో ఉండాలని ఎప్పుడు కోరుకోడు. కథలో తను ఒక భాగం. అవును, నటీనటుల యొక్క ఇప్పుడు ఏ చిత్రాల్లో చూసుకున్నా కూడా ఆయనతో పాటు నిండుగా ఉంటారు వాళ్ళు. అవును, నేనే 72 సన్నివేశాలు నేనే ఉండాలి, నేనే మొత్తం అన్నీ నడిపించాలని ఏ రోజు ఆయన కోరుకోలేదు. దీనికి ఈనాడు సరైన ఉదాహరణ అనుకుంటాను. ఈనాడు మూవీ మొత్తం సినిమా మొత్తం మీద ఆయన పాత్ర చాలా తక్కువే ఉంటుంది. మిగిలిన క్యారెక్టర్లకి సాంగ్స్ ఉంటాయి, స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ. అవును, రాధికాను చంద్రమోహన్ గారికి పాటలు ఉంటాయి. ఇప్పుడు ఆ చిత్రాన్ని గురించి మీకు చెప్పాలి. అది ఆయన 200వ చిత్రం. పి సాంబశివరావు గారు దర్శకులు, పద్మాలయ సంస్థ నిర్మించింది. పరుసూరు సోదరులు సంభాషణలు రచించారు. వాస్తవంగా ఆ చిత్రాన్ని మలయాళం మాతృక, ఆ చిత్రాన్ని శివకృష్ణ గారితో చేద్దాం అనుకున్నానని ఆ చిత్రాన్ని కొన్నారు. ఓకే, అప్పటికి విప్లవ కథానాయకుడిగా కొన్ని చిత్రాల్లో మెప్పు పొందారు కాబట్టి శివకృష్ణ గారు చేస్తూ ఉంటే పరుసూరు సోదరులు మీరే చేస్తే బాగుంటుందేమో అంటే మార్పులు చేర్పులు చేసి ఆయనకు వినిపించిన తర్వాత అప్పుడు ఆయన చిత్రాన్ని చేయడానికి
ముందుకొచ్చారు. ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనం చూస్తూనే ఉన్నాం. 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు. ఇప్పుడు మొట్టమొదట సినిమాస్కోప్ చిత్రం కావచ్చు, మొట్టమొదటి 70mm చిత్రం కావచ్చు, మొట్టమొదటి డాల్బీ సిస్టమ్ గురించి కావచ్చు, ఆయన పేరే సాహసి. ఆయన్ని గురించి ఎన్ని సాహసాలు చేశాడో, ఆయన సంపాదించిన ప్రతి పైసా మళ్ళీ చిత్ర పరిశ్రమల మీద పెట్టాడు. ఇది గమనించుకోవాలి. తిరిగి పెట్టుబడి పెట్టాడు. తిరిగి చిత్ర పరిశ్రమ వృద్ధి కోసమే ఆయన చూసుకున్నాడు. నిజంగా ఆయనకు వచ్చిన సంపాదనకి ఆ రోజు ఆయన పొలాల మీదో లేకపోతే వేరే దాంట్లో పెట్టుకున్నట్టయితే మద్రాసులో సగం, హైదరాబాద్లో సగం ఆయన అయి ఉండేది ఆస్తులు, నిస్సందేహంగా. కానీ ఆయన ఇప్పుడు చిత్ర పరిశ్రమ గురించి ఆలోచించేవాడు. ప్రతిరోజు కూడా చిత్రాల్లో నటించటానికి ఆయన ఉత్సాహం చూపేవాడు. విశ్రాంతి అంటే ఆయనకి అసహనంగా ఉండేది. చిత్రంలో నటించాలి, ఇదే ఆయన తపన. ఎందుకంటే తనతో పాటు ఎంతోమంది కార్మికులకి ఉపాధి దొరికేది. ఒక సినిమా చేస్తే ఇంకోటి ఆయన గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పినా కూడా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, తనతో చిత్రాలు నిర్మించినటువంటి నిర్మాత ఆ చిత్రం పరాజయం పాలైతే పిలిచి వారి దగ్గర డబ్బులు లేకపోయినా కూడా తను అన్ని ఏర్పాట్లు చేసేసి రెండో చిత్రానికి డబ్బులు తీసుకోకుండా నటించి ఆ చిత్ర నిర్మాతను మళ్ళీ పరిశ్రమలో, అంటే ఒక చిత్రం కృష్ణార్తో చేసి ఇంటికి వెళ్ళాడనే అభిప్రాయం కలగజేయకుండా మళ్ళీ అవకాశం కలగజేసినటువంటి మహోన్నత వ్యక్తి. అందుకే 350 చిత్రాలు చేయగలిగారు. ఇది తెలుగులో ఎవరికి లేదు, భవిష్యత్తులో కూడా వస్తుందని అయితే నేనైతే భావించను. అది ఆయనకు మాత్రమే సొంతం. ఇప్పుడు మీరు గమనించుకోండి, అల్లూరి సీతారామరాజు చిత్రం చాలా వివాదాల మధ్య విడుదలైంది. కారణం ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఆ చిత్రంలో నటించాలని కోరుకోవటం, ఆయనే దాన్ని రూపొందించాలని కోరుకోవటం, దాంట్లో మరి ఎందుకో ఆయన ఆలస్యం చేయటం, దాన్ని కృష్ణ గారు ముందుకు తీసుకుని వెళ్ళటం, రామారావు గారికి ఇష్టం లేకపోయినా కూడా, ఎందుకంటే చాలా మొండివాడు కృష్ణ గారు, ఏదైనా అనుకుందంటే చేసేయాల్సిందే, అంతేగాని భయం అంటే ఆయనకి తెలియదు. ఆయన పేరే డేరింగ్ డాషింగ్, ఆయనకి భయం అంటే ఏందో తెలియదు. అలాంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నిర్మించిన సందర్భంగా కాస్త ఆయన బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. రామారావు గారు, నేను చేయాలనుకుంది కృష్ణ చేశాడు అని చెప్పని. అది అఖండ విజయం సాధించిన తర్వాత అప్పటికి ఇక మాటలు లేవు రామారావు గారికి, కృష్ణ గారికి. సహజంగా కృష్ణ గారి 12 కాపురం చిత్రం కూడా అంతా స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత రామారావు గారికి ఇచ్చి, రామారావు గారు చదివి గో హెడ్ బ్రదర్, ఇది ఎప్పుడైనా సరే ఎలా ఏ సందర్భంలో అయినా ఇది అద్భుతమైన చిత్రం, ఇలాంటి చిత్రం ఎప్పుడూ ప్రజాదరణ ఉంటుంది, మీరు ముందుకెళ్ళండి అని చెప్పని భుజం కూడా తట్టారు. అంటే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అలా ఉండేది. అట్లాంటి సందర్భంగా అల్లూరి సీతారామరాజు విడుదలైన తర్వాత రామారావు గారు కొంచెం మనస్తాపం చెంది గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన సందర్భంగా ఆయన అనుకోకుండా ఒకరోజు పరశూరి సోదరులతోటి చిత్రం నిర్మించాలంటే వాళ్ళు ఒకసారి మీరు అల్లూరి సీతారామరాజు చూడండి అని చెప్పని అన్నారట. ఆయన ఇద్దరు వాహిని స్టూడియోలో ఎదురుపడ్డ సందర్భంగా అదే మళ్ళీ పలకరించటం కృష్ణ గారిని, బ్రదర్ మీ చిత్రాన్ని మేము చూడాలి అల్లూరి సీతారామరాజు అంటే ఈయన పరమానందం. ఎందుకంటే రామారావు గారు అభిమాని కదా సార్, పరమానందం. ఎమ్మన్నే చిత్రాన్ని చూసిన తర్వాత ఇంతకంటే గొప్పగా నేను చేయలేను, చాలా బాగా చేసే బ్రదర్ అని చెప్పి మళ్ళీ కలిసి పోయారు వాళ్ళు. అంటే ఇద్దరు కూడా బోడా మనస్తత్తులు, గమనించుకోవాల్సింది ఇక్కడ. ఇద్దరు కూడా మామూలుగా ఆ క్షణానికి ఆవేశమే కానీ దాని గురించి పెద్దగా ఆలోచించే మనుషులు కూడా కాదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.